శ్రీమాత్రే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సద్గురుకులదేవతాభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పుకోబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు స్థానం మారుతున్నారు. బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు. మే 1వ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో. ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో 2వ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు. గురు భగవానుడు గోచార ప్రకారం 2, 5, 7, 9, 11లో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు. గురు చూసిన కోటి లాభం అంటారు. గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు. అది యోగమే కదా. అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి. ఐశ్వర్యం, పదవి, విద్య, వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే, గురు భగవానుడు. 2024 గురు ప్రభావంతో ఈ 3 రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. గురువు వృషభ రాశిలో కూర్చొని తన 5వ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు, 7వ చూపుతో వృశ్చిక రాశిని చూస్తున్నారు, 9వ చూపుతో మకర రాశిని చూస్తున్నారు. సో ఈ 3 రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు, ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు. మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న 8వ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు, ధనుసు రాశికి 6వ ఇంట్లో వెళ్తున్నారు, షష్టాష్టమంగా వెళ్తున్నారు. ఈ గురువు పెయర్చి ద్వారా మేష, కర్కాటక, వృశ్చిక, మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం. బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ రిపీట్ చెప్తున్నాను. మే 1వ తారీఖు నుంచి 1 సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా, కర్కాటక రాశి మిత్రులారా, వృశ్చిక రాశి మిత్రులారా, మకర రాశి మిత్రులారా, మీరు పట్టిందల్లా బంగారమే. కానీ మీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే బంగారు వచ్చినా కూడా ఉపయోగం లేదు. అంత అద్భుతం. ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు. వృషభ, మిథున, సింహ, తుల, ధనుసు రాశి వారు, మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి ఫలితాలని పొందుతున్నారు. గురు పెయర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. కొన్ని మాసాల్లో అధిక సారంగానూ, కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు. గురు పెయర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని, వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి. బాగా గుర్తుపెట్టుకోండి. గురువు మారగానే మీ జీవితం మారిపోతుందంటే కూడా నేను ఒప్పుకోను. మీ యొక్క పుట్టిన జన్మ రాశి, జన్మ లగ్నం, మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది. వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి? శనగలు. ఆయనకి ఇచ్చే
పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం. వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరున్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి. మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. సరే, ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాసుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే వృషభ రాశి మిత్రులారా, మీకు ఈ యొక్క గురు పేర్చి గురు భగవానుని యొక్క స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందంటే, వృషభ రాశి వారికి అధిపతి శుక్రుని గురు భగవానుడు వ్యతిరేకతలో ఉన్నప్పటికీ మీ రాశిలో అదృష్టాన్ని ఇవ్వగలరు. గురువు రాక అనేక ప్రయోజనాలు కలుగుతుంది. ఈ సంవత్సరం వ్యయస్థానంలో ప్రయాణించిన గురువు జన్మగురువుగా ప్రయాణం చేస్తున్నాడు. కుటుంబంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్న మీరు, గురువు మీతో చాలా ఉన్నట్టే ఉంటాడు, బ్రేక్ వేస్తూ ఉంటాడు, కానీ యోగంగా ఉండబోతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి గురుడు 5వ ఇంట, 7వ ఇంట, 9వ ఇంటిపై పడడం చాలా మంచిది. గురువు కాబట్టి మీ తప్పులు సమస్యలను ఎత్తి చూపిస్తాడు. గురువు కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపిస్తాడు. బాగా ఉన్న తప్పులు కూడా నోటీస్ చేస్తాడు. నన్ను క్రిటిసైజ్ చేస్తావా, నా గురించి చెప్తావా అని అంటారు చూసారా, వారే గురువు. మీ తప్పుల్ని ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వారి గురువు. వారి యొక్క మాటలకి విలువ ఇవ్వండి. గురు భగవానుడు కూడా మీకు మేలు చేస్తూ మీకు తప్పిదాలని కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాడు. జన్మరాశికి గురువు వస్తాడు. 30 ఏళ్ల లోపు వారికి జన్మ గురువు అయినటువంటి ఉన్నట్టుగా ఇది చాలా అద్భుతమని చెప్పచ్చు. వృషభానికి శుక్రుడు అధిపతిగా ఉండడంతో వృషభ రాశి వారికి జన్మ గురువుగా సంచరిస్తున్నాడు. ఇది కుటుంబంలో చాలా మంచి చెడు మిశ్రమంగా చేస్తుంటాడు. జాయింట్ వెంచర్స్ ఏదైనా చేస్తుంటాడు చూసారా, పార్ట్నర్షిప్ కానీ జాయింట్ వెంచర్స్లో ఏమైనా చేస్తారా, దిగ్విజయం. ఆస్తుల నుండి లాభం పొందుతారు. పూర్వీకుల ఆస్తుల నుండి లాభం పొందుతారు. పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకి విదేశాలకు వెళ్ళడం, మీరు అనుకున్న యూనివర్సిటీని ఎంచుకోవడం, గురువు బాగా విద్యలో చాలా అద్భుతాన్ని ఇస్తున్నాడు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాన్ని అన్నింటి కూడా తొలగించి ప్రేమానురూపంగా తీర్చిదిద్దుతాడు. కాస్త ఆందోళన, టెన్షన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మితంగా ప్రయాణించడం మంచిది. బాగా సమయం ఉన్నప్పుడు కొంచెం మితంగా ప్రయాణించండి. గురు సంచారంలో 3 వంతుల వరకు క్రెడిట్ వర్క్ సంబంధిత విషయాల్లో సమస్యలు ఉంటాయి. కొంచెం పూర్వీక అప్పులు కానీ లేకపోతే బ్యాంకులోనే ఉన్నా కూడా కష్టపడడానికి దారి ఇస్తాడు, తీర్చడానికి అవకాశం ఇస్తాడు, టెన్షన్ కూడా ఇస్తాడు. ఇది మిమ్మల్ని కొంచెం రాటు తేలేటట్టుగా మిమ్మల్ని ట్యూన్ చేసేటట్టుగా చేస్తున్నాయి. డబ్బు, వస్తువు, విలాసం వంటి వాటిపై ఆసక్తి లేకుండా ఉంటే మంచిది. గురువు తెలియజేసే విషయాలను అర్థం చేసుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉమ్మడి వ్యాపారాలు అభివృద్ధి పొందుతాయి. స్థానిక ఆస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భూమి ద్వారా ఆదాయం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అద్భుతంగా ఉంటారు. తండ్రి ద్వారా ధన ఆదాయం ఉంటుంది. విదేశాలకి వెళ్ళే యోగం ఉంటుంది. ఉద్యోగరీతిగా గురు భగవానుడు మరియు చక్రతాళ్వార్ స్వయంగా దర్శిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల బాగుంటుంది. ఐటీ రంగం వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. టీచర్స్, లెక్చరర్స్, ఈ యొక్క రీసెర్చ్ చేసేవాళ్ళు, కళాకారులు, టీవీ రంగం వాళ్ళకంతా ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చండి. రియల్ ఎస్టేట్ వారికి ఇది బాగా ఉండొచ్చు. రాజకీయ నాయకులకి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. అంతే శత్రుత్వం కూడా ఉంటుంది. జాగ్రత్త సుమి, జాగ్రత్త. అద్భుతమైనట్టు ఉంటుంది. ఆ గురు పేర్చి రోజు, ఆ గురు భగవానుడు స్థానం మారే యొక్క పర్వదినం రోజు మే 1వ తారీఖున అవకాశం ఉంటే మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ యొక్క దేవాలయంలో వెళ్ళి స్వయంగా మీరు దీపం ముట్టించండి. సంవత్సరానికి ఒక్కసారి జరిగే యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటారు. వృషభ రాశి మిత్రులారా, ఎంత అద్భుతం ఉంటుందో అంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుని మనం ప్రార్థన చేసుకోవాలి. శనగలను నానబెట్టిన శనగలతో గుచ్చి మాల వేయండి. ఇది మీ యొక్క
వ్యక్తిగత జాతకానికి 40% ఉంటుంది. మీ యొక్క గోచార ప్రకారం చెప్తున్నా, మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మా ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ చేయకూడదు. మేము చూసి మీకు రిప్లై ఇస్తాము, అప్పుడే కాల్ చేయాలి, కానీ మీరు స్వయంగా కాల్ చేయకూడదు. కాల్ లేపము. చాలామంది కామెంట్స్ పెడతారు, గురుగారు మీరు కాల్ లేపటం లేపం, ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మేము రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మేము లేపుతాము. మీరు దయచేసి కాల్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ మాత్రమే చెయ్యండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ స్వామివారికి దేవాలయానికి వెళ్ళి 16 ప్రదక్షిణాలు చేయండి. విజయోస్తు.